వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విశాఖను. ఫ్రెండ్స్, ఈరోజు కిరాయి వచ్చేసి బాలయ్య నగర్ నుంచి తెల్లాపూర్ వెళ్ళాలి. డాంబర్ డ్రమ్ములు అండ్ బస్తాలు వేసుకెళ్ళాలట. ఇప్పుడు మన బాలయ్య నగర్ నుంచి తెల్లాపూర్ వచ్చేసి మనకు 45 కిలోమీటర్ దాకా వస్తుంది. 45 కిలోమీటర్ వస్తుంది. మళ్ళీ వెయిట్ వచ్చేసి 2 టన్నులు 2.5 టన్నుల దాకా పడుతుందని చెప్పిండు. అయితే కస్టమర్ కిరాయి ఎంత ఇస్తాం అన్నాను అంటే, అన్న లోడింగ్ పాయింట్ దగ్గర రా, లోడింగ్ పాయింట్కి వచ్చి లోడ్ ఎంత పడుతుంది కదా చూసుకొని కిరాయి మాట్లాడదు అని చెప్పిండు. ఇప్పుడు మన లోడింగ్ పాయింట్ దగ్గర వెళ్దాం. వెయిట్ కూడా బాగానే పడుతుంది కాబట్టి మన కిరాయి కూడా మంచిగా మాట్లాడాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, మన లోడింగ్ పాయింట్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఏంటో దమ్మాయిగూడ దగ్గర ఉన్నా. ఇప్పుడు నాకు లోడింగ్ పాయింట్కి వచ్చేసి ఇప్పుడు బాలయ్య కాబట్టి దమ్మాయిగూడ నుంచి 3 కిలోమీటర్ ఉంటుంది లోడింగ్ పాయింట్. ఆ లోడింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పుడు నేను లోడింగ్ పాయింట్ దగ్గరికి వచ్చిన బండి కూడా చేంజ్ చేస్తున్నాను. లోడింగ్ చేస్తాను. మా పెద్ద పెట్టమని చెప్పారు. బండి రివర్స్ పెట్టిన. అయితే ఇక్కడికి వచ్చినాక నేను డ్రమ్ములు అనుకున్నా కానీ పెద్ద పైపులు అట. పెద్ద పైపులు పోల్స్ పైప్ వేసుకోవాలట. నేను డ్రమ్ములు అనుకున్నాను కానీ డ్రమ్ములు కాదు. లోడింగ్ వేసి చూపెడతారండి. లోడింగ్ చేస్తారు మన వాళ్ళు. చూడు ఎంత పెద్ద ఉన్నాయో. నాకు పెద్ద టాస్క్ ఇది. ఇప్పుడు పోలీసుల నుంచి తప్పించుకోవాలంటే పెద్ద టాస్క్ ఇది. లెస్సలో ఫస్ట్ పైపులు రిస్క్ చేస్తున్నా అనిపిస్తుంది నాకే. పెద్ద టాస్క్ వేస్తున్నాను పోలీసులతో. కానీ మన లోడింగ్ పాయింట్ దగ్గర వెళ్ళాక అన్లోడింగ్ పాయింట్ దగ్గర వెళ్ళాక మనకి ఇబ్బంది. ఇప్పుడు ఓ ఇషా ఈ డిసెంబర్లో వెళ్ళాల్సిన లోడ్ ఇది. బండి లోడింగ్ అయిపోయింది. పెద్ద టాస్క్తోనే కూడిన విషయం నాకు. ఇది యాక్చువల్గా డిసెంబర్లో పోవాల్సిన లోడ్ ఇది. ఎప్పుడైనా సరే కానీ ఇలాంటి పైపుల లోడ్లు వేసినప్పుడు కంపల్సరీ తాళ్ళు గట్టి కట్టుకోవాలి. ఎందుకంటే తాళ్ళు ఉచ్చిపోయి కింద పడి యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తాళ్ళు మాత్రం గట్టి చూసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇది వాస్తవానికి డిసెంబర్లో వచ్చే లోడు. కాకపోతే మనం రిస్క్ చేస్తున్నాం అంతే. ఇలాంటి రిస్కులు చేయకండి. చూడండి పైపులు ఎంత పెద్దగా ఉన్నాయో. డిసెంబర్లో వేస్తేనే బయటకు వెళ్ళేస్తాయి. ఎప్పుడైనా సరే ఇలాంటి లోడ్లు వేసినప్పుడు తాళ్ళు మాత్రం గట్టి కట్టుకోవాలి. చూసుకోవాలి. 1-2-3 సార్లు చూసుకోవాలి. తాళ్ళు గట్టి ఉన్నాయా, పర్ఫెక్ట్ ఉన్నాయా లేవని చూసుకోవాలి. ఫస్ట్ లోడ్ అయితే అయిపోయింది. ఆ పేపర్ల కోసం ఆయన మనం ఇప్పుడు పేపర్ రాగానే బయలుదేరుతాం ఇక్కడ నుంచి. ఇప్పుడే లోడింగ్ పాయింట్ దగ్గర నుంచి బయలుదేరాం మనం. ఇప్పుడు ఇటు సైడ్ పోతే కీసరా వస్తుంది. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. శామరిపేట దగ్గర వెళ్ళాలి. ఇక్కడ రైట్ సైడ్ వెళ్తేనేమో కీసరా అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మనం. శామరిపేట అవుటర్ దగ్గర ఎక్కాలి. ఎందుకంటే కీసరా దగ్గర వెళ్తే మన లాంగ్ అయింది మనకు. మళ్ళీ డీజిల్ కొట్టించుకుందాం. అవుటర్ దగ్గరికి వచ్చేసినాం. అవుటర్ టోల్ గేట్ ఇది. శామరిపేట అవుటర్ టోల్ ఇది. చూడండి ఎంత పెద్ద ఉంది. మనం రైట్ సైడ్ వెళ్తే అవుటర్ వెళ్తే వరంగల్ వస్తుంది. మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. నాగపూర్ రూట్ వెళ్తే ఎగ్జిట్ 2 వస్తాయి మనకు. మేడ్చల్ నాగపూర్ రూట్ వెళ్తున్నాం మనం. అవుటర్ ఎక్కుతున్నాం. ఇప్పుడే మనం టోల్ దాటినా అవుటర్ ఎక్కుతున్నాం. అవుటర్ రింగ్ రోడ్. అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి మొత్తం రౌండ్గా వచ్చేసి 150 కిలోమీటర్ దాకా ఉంటుంది మొత్తం. ఆ సిటీ అవుట్కాస్ట్ నుంచి ఉంటుంది మొత్తం ఇది. 2 వీలర్ వెహికల్స్ నాట్ అలౌడ్. ఓన్లీ 3 వీలర్ వెహికల్ కూడా ఈ అవుటర్ పైన నాట్ అలౌడ్. 4 వీలర్ ఓన్లీ లారీలు అంతే. బస్సులు కూడా నాట్ అలౌడ్. హెవీ వెహికల్స్ మాత్రమే ఈ రోడ్డు పైన, అవుటర్ రింగ్ రోడ్ పైన. మనం వచ్చేసి బాలనగర్ ఎగ్జిట్ దగ్గర ఉన్నాం. ఎగ్జిట్ నెంబర్ 5 దగ్గర ఉన్నాం. మెదక్ రూట్ ఇది. 4 అవుటర్ రింగ్ ఉంటాయి కదా. ఫస్ట్ డివైడర్ పక్కన వచ్చేసి అది టాప్ 120 స్పీడ్. సెకండ్ కూడా 120 స్పీడ్. టాప్ స్పీడ్ వచ్చేసి ఎలిజిబుల్ లారీకి, డీజల్కి, అశోక్ లారీకి ఈ దాని మీద తీసుకోలేదు. సెకండ్ ఎలిజిబుల్ స్కూల్ వచ్చిందా అక్కడ ఏమంటే బండికరమైనా కానీ మనకి కాలేజీకి
తెల్లాపూర్, కొల్లూరు, నెల్లూరు, విజయవాడ. షేడ్ అంతా విజయవాడ. ఎగ్జిట్ నెంబర్ 2 తెల్లాపూర్ది ఇది. అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి వచ్చినాం. లోపలికి వెళ్దాం. కారు ముందట లోపలికి వెళ్దాం. లోపడది అది మొత్తం స్కూల్ అవుతుంది. లోడింగ్ పాయింట్ దగ్గరికి ఇప్పుడు వచ్చినాం. మనం బండి అలోడ్ చేద్దాం. తాళి ఇట్లా ఎప్పుకుందాం. బండి తాళాయి తిప్పుతారు మన వాళ్ళు. ఒకటి ఇక్కడ దింపాలట, ఒకటి అక్కడ ఇద్దరు అన్నవాళ్ళు చూడు అక్కడ ఒకటి దింపాలట. 2 దిక్కులు అన్లోడింగ్ పాయింట్. ఇక్కడ ఒకటి 4 పడుతుంది మన వాళ్ళు. పోల్స్ వచ్చేసి ఇప్పుడు ఈ డాంబర్ గ్రౌండ్ అవపడుతుంది కదా. గ్రౌండ్ చుట్టూ రౌండ్గా పోల్స్ ఫిట్ చేస్తారట. ఇది ప్లే గ్రౌండ్, గేమ్స్ ప్లే గ్రౌండ్. ఇది రెండో పోల్ దింపుకుంటారు మన వాళ్ళు. ఫస్ట్ పోల్ వచ్చేసి అక్కడ దింపుకోరు, రెండో పోల్ దింపుకుంటారు. చాలా వెయిట్ ఉంది ఇది. ఒక పోల్ వచ్చేసి 400 కిలోలు దాకా ఉంటుంది. 400-300 కిలోలు దాకా ఉంటుంది ఒక పోలు. చల్ బండి అయితే అన్లోడ్ అయిపోయింది మనదిగా. బండి అయితే ఇప్పుడు అన్లోడ్ అయిపోయింది. నాతో కస్టమర్ ఏం చెప్పిండంటే డాంబర్ డబ్బాలు బస్సాలు వేసుకుపోవని చెప్పిండు. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకో సైడ్ కూడా పోల్స్ వేసుకుపోవాలని కాల్ వచ్చిందంట సైడ్ నుంచి. అక్కడికి వెళ్ళేసరికి ఆ బస్సాలకు డాంబర్ డబ్బాలకు వేరే బండి పెట్టేసి మనకు ఈ పోల్స్కు మనం పంపించేసిండు. ఇప్పుడు మన బాలాజీ నగర్ నుంచి వచ్చేసి ఇప్పుడు తెల్లాపూర్ వచ్చేసి నేను అవుటర్ ఎక్కిన, సిటీ నుంచి రాలేదు. ఎందుకంటే సిటీ నుంచి నాట్ అవ్వలేదు కదా, ఇంత పెద్ద వెయిట్ హైట్ వేసుకొని సిటీ నుంచి నాట్ అవ్వలేదు, పోలీసులు పట్టుకుంటారు అని డైరెక్ట్ అవుటర్ ఎక్కేసిన. అవుటర్ నుంచి వచ్చేసి మనకు మొత్తం ఎన్ని కిలోమీటర్ వచ్చేసిందంటే 67 కిలోమీటర్ వచ్చింది. అంటే అన్న 3500 ఇచ్చేసి అన్న అని చెప్పిన. ఎందుకంటే మనం టోల్స్ కట్టుకోవాలి కదా, అవుటర్ మీద టోల్ కట్టుకోవాలి. 3500 ఇస్తా అంటే లేదు తమ్ముడు అంత ఇవ్వనేమో 3300 ఇస్తా అని చెప్పిండు. పక్కకుంటే ఒక 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ ఉందంటే ఆ సైడ్ వేసేసి తమ్ముడు 800 ఇస్తా అని చెప్పిండు. సరే ఓకే అన్న వేసేస్తా అని చెప్పి బండి లోడింగ్ పెట్టమని చెప్తే ఓకే అన్న అని చెప్పేసిన. ఇప్పుడు మనకు వచ్చేసి 3300, 800 ఎంత 3300, 800, 7 4000 అంటే డీజిల్ 1000 రూపాయలు పోయినా కానీ వచ్చేసి డీజిల్ పోను ప్యూర్ పోను 3000 మిగిలినట్టు ఈరోజు మనకు. ఫ్రెండ్స్ వీడియో వచ్చి లైక్ చేసుకుని కామెంట్ ఉండి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ వేసుకుంటాబా. నేను కిరాయి తక్కువ వేసుకుని కొంచెం కామెంట్ వేసుకుని లైక్ వేసుకున్నా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ప్లీజ్.